పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం. చూశారా ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడిసాడు వీడెదవని తెలియదేంటి మారే అన్యాయం జరుగుతా ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతా ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం. చూశారా ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడిసాడు వీడెదవని తెలియదేంటి. మారే అన్యాయం జరుగుతా ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతా ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. చిన్న ప్రశ్న అండి. ప్రశ్న ఉందని ముందే నాకు చెప్పాలి కదా. వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఇస్తా. ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? పెట్టావు కదా ఫిట్టింగ్. చిన్న ప్రశ్న అండి. ప్రశ్న ఉందని ముందే నాకు చెప్పాలి కదా. వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఇస్తా. ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? పెట్టావు కదా ఫిట్టింగ్. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? తాగడానికి సిగ్గులేదురా నీకు? మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కల్లా, చిచి పశువులు కుడి తాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీరు? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? తాగడానికి సిగ్గులేదురా నీకు? మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కల్లా, చిచి పశువులు కుడి తాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీరు? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? తాగడానికి సిగ్గులేదురా నీకు? మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కల్లా, చిచి పశువులు కుడి తాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీరు?